వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ రోజు నర్సంపేట డివిజన్ బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రజలు సహకరించాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. విగ్రహం తొలగింపును పాశవిక చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి అక్రమంగా విగ్రహాన్ని తొలగించిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం పోలీసులు దొంగల్లా వ్యవహరించొద్దని హెచ్చరించారు. అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని సోమవారం రాత్రి నర్సంపేట మున్సిపల్ అధికారులు తొలగించారు. కేటాయించిన స్థలంలో అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు చేశారన్న కారణంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రవేశాలపై ఆంక్షలు విధించి విగ్రహంతో పాటు దాని పీఠాన్ని కూడా కూల్చివేశారు. విగ్రహం తొలగింపునకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేయటం, గృహ నిర్బంధం చేయటంపై కేటీఆర్ మండిపడ్డారు. ఇది ఉమ్మడి రాష్ట్ర పాలన నాటి కర్కసత్వాన్ని గుర్తు చేస్తోందన్నారు. శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సహా పలువురు ముఖ్య నాయకులను అరెస్టు చేయటం లేదా గృహ నిర్బంధంలో ఉంచడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు చర్యలపై మరి బీఆర్ఎస్ చేస్తున్న ఈ బంద్ కారణంగా మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అయితే అందిస్తారు. సుధాకర్, ఈ బంద్ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ మాధవి. ఈ రోజు నర్సంపేట నియోజకవర్గం కేంద్రం మొత్తం మీద బంద్ను పిలుపునివ్వడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం నిన్న తెల్లవారుజామున తొలగించడంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని ఈ రోజు ఉదయం నుంచి కూడా నర్సంపేట పట్టణం కూడా మొత్తం బంద్ వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ వాణిజ్య షాపులు కానీ ఇతరంత షాపులు కానీ సమాజానికి సంబంధించిన వారు కూడా ఎవరు కూడా జరగకపోవడంతో పాటు బంద్ సంపూర్ణంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. నర్సంపేట నుంచి కూడా వచ్చే కొన్ని బస్సులు కూడా నర్సంపేట డిపోకే పరిమితం అయ్యాయి. ఇంకా బస్సులు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇప్పుడే కార్యకర్తలు కూడా బయటికి వచ్చి ఒక బంద్ లో పూర్తి బైక్ ర్యాలీతో పాటు కొనసాగిస్తున్నారు. ఈ యొక్క బంద్ లో భాగంగా చూస్తే ఇక్కడ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న విగ్రహం తొలగింపు పైన మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయడం. ఇటు వరంగల్ పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యను, అదే కాకుండా మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హౌస్ అరెస్ట్ భాగంగా వారు కూడా ఖండించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ యొక్క ఒకటే విగ్రహం తీసేశారు, కానీ మేము నర్సంపేట నియోజకవర్గంలో భాగంగా ప్రతి ఒక్క గ్రామాన కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి నిలువెత్తు విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడానికి ఇక్కడే మేము ఒకటే విగ్రహం పెట్టామనుకున్నాం. కానీ ఇప్పుడు మొత్తం ప్రతి గ్రామాన కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పెట్టడానికి ముందుకు కొనసాగుతామని చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే నర్సంపేట మొత్తం కూడా నల్దికులో కూడా పోలీస్ వలయంలో ఉన్నట్టు పోలీస్ వలయంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు పెద్ద ఎత్తున కూడా నర్సంపేట మోహరించారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే అక్కడ మీడియా కూడా ఆకాంక్షలు పెట్టారు. మీడియా వారిని కూడా ఏదైతే పెద్ద విగ్రహం ఎక్కడైతే కూల్చేశారో ఆ విగ్రహం దగ్గర కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఎవరిని పోకుండా అడ్డుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో చూస్తే నర్సంపేట కాకుండా వరంగల్ ఉన్న మాజీ ఎమ్మెల్యేతే ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వారందరినీ కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా వారిని కూడా ఇప్పటి వరకు అయితే హౌస్ అరెస్ట్ కొనసాగుతుంది. ఇప్పటికి చూస్తే ఇప్పుడు నన్నపనేని నరేందర్ మాజీ ఎమ్మెల్యే అతన్ని కూడా ఇంట్లో పోలీసులు బంధించడం జరిగింది. అతనితో పాటు మరో మాజీ విప్ వినయ్ భాస్కర్ మరియు వరంగల్ లో ఉన్న ముఖ్య ఉన్నారో వారందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి కొనసాగుతుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీ